హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీకు మన స్వీట్ ఫ్యామిలీలోకి వెల్కమ్ చెప్పేస్తూ మా తొలి ఏకాదశికి మేము పూజ ఎలా చేసుకున్నాము, స్వామివారి అభిషేకం ఎలా చేసుకున్నాము ఈ వీడియోలో చూపించబోతున్నానండి. నేను దేవుడు మందిరం కింద శుభ్రం క్లీన్ చేసేసి ముగ్గు అయితే వేశానండి. ఇంక అభిషేకానికి రెడీ చేసిస్తే ఇంక చేశారు. రవిచంద్రనేత్రణి సర్వపారాయణాయ శోభనము నారాయణాయ నమో నారాయణం ధ్యాయ ప్రత్యక్షాయ సమ్మానస సాంగత్యాయ జగద. అభిషేకం అయితే పూర్తి అయిపోయిందండి. నేను లక్ష్మీనారాయణని శుభ్రం కడిగేసి బొట్లు పెట్టి పువ్వులు పెడుతున్నానండి. నైటీ వేసేసి పూజ చేసేస్తుందని మాత్రం అనుకోకండి. ఇవి లాంగ్ ఫ్రాక్లు. పూజ అయితే మా వారే చేశారండి. నేను అన్నీ సర్దిచ్చాను. అయినా డ్రెస్ వేసుకుంటే కింద కూర్చుంటాం కూడా చాలా ప్రాబ్లం అండి. చీర కట్టుకునే అంత టైం కూడా లేదు. పెండి కూతురు కొంత పెడమరలి నవ్వి నీ పెండి కూతురు పిడికిట లంబ్రాల పెండి కూతురు కొంత పెడమరలి నవ్వి నీ పెండి కూతురు పేరుగల జవరాలి పెండి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ. నేను స్వామివారిని అమ్మవారిని అలంకరించేసి మందిరంలో పెట్టేసి ఇంకా అన్ని దీపంలో వత్తు అన్నీ వేసి ఇచ్చేస్తే పూజ ఇంటి దగ్గర మా వారు ఉంటే ఆయనే చేసుకుంటారండి. నేను స్వామివారి దగ్గర ప్రసాదం పెట్టడానికి కేసరి చేశానండి. మేము ప్రతి తొలి ఏకాదశికి లక్ష్మీనారాయణులకి అభిషేకం చేసుకుంటామండి. లాస్ట్ ఇయర్ కూడా చేసాము. లాస్ట్ ఇయర్ కూడా ఉపవాసం ఉన్నానండి. ఇంకా ఈ ఇయర్ అయితే అస్సలు ఓపిక లేదు. ఈయన పూజ అయితే పూర్తయిందండి. నేను సాంబ్రాయిని వేసి ఇంకా దేవుడి మందిరంలోనూ ఇల్లంతా ధూపం వేశాను. నేను ప్రతి 15 డేస్కి ఒకసారి ధూపం వేస్తానండి. ఇల్లంతా ధూపం వేస్తాను. ధూపం వేసి మామూలుగా నమస్కారం చేసి దండం ఒకటే పెట్టుకున్నానండి. నేను ఏ పూజ అయినా, వరలక్ష్మి వ్రతం అయినా, వినాయక చవితి అయినా అభిషేకం కంపల్సరీ చేసుకుంటానండి. ఈయన లేకపోతే నేనే చేసుకుంటాను. ఈయన ఉండడం వల్ల ఈయనకి నైట్ షిఫ్ట్ అండి, అందుకు ఈయన చేశారు. నైట్ వేసుకుని ఇవన్నీ ధూపం అది పెట్టి ఇవన్నీ చేసేస్తుందని అనుకోకండి. మా కాలనీ వాళ్ళు వినాయక చవితికి కోలాటం నేర్చుకుంటున్నామండి. అది నేర్చుకొని ఇంకా వీడియోలు చేసుకొని వరలక్ష్మి దులుపులు కదండి, అంత లేట్ అయిపోతుంది. బాగా నీరసం వచ్చేస్తుందండి. మార్నింగ్ 3:30కి పెట్టుకున్నానండి అలారం. తర్వాత 4:30కి లేద్దాం అనుకున్నాను. ఇంకా 5:30కి మెలకు వచ్చింది. ఇంకా లేచి ఇల్లు తుడుచుకొని బయట మాప్ పెట్టి ముగ్గు అది వేసేసరికి, స్నానం చేసేసరికి బాగా లేట్ అయిపోయింది. నేను ముగ్గేస్తుంటేనే ఈయన వచ్చేసారు నైట్ చేసి. అయ్యేసరికి 10:15 అలా అయిందండి. తర్వాత గారెలకి పప్పు వేసాను, అది మిక్సీకి వేసి గారెలు వేసేసరికి మేము టిఫిన్ తినేసరికి 10:15 అయిందండి. కొన్ని వీడియోలు అంటే నేను ఇంట్లో ఎలా అంటే ఈ ఫ్రాక్తో ఉంటే ఈ ఫ్రాక్తోనే చేస్తున్నానండి. గార్డెన్ టూర్ వీడియోకి అయితే నేను అటు కొద్దిసేపు ఇటు కొద్దిసేపు కనిపిస్తాను. ఇంకా గోరింటాకు వీడియో అయితే అది 59 సెకండ్స్ అండి, అంటే 1 మినిట్ లోపల. అది కింద కూర్చొని చేసామండి. డ్రెస్ అయితే వీలవదు, సారీ కట్టుకునే అంత టైం లేదు. ఆ వారు ఒక చేతికి ఆయనే పెడతారండి నిజంగానే గోరింటాకు, అందుకునే ఆ రీల్ చేసాము. ఏ పూజ చేసినా ముందు ప్రసాదాలు దేవుడి దగ్గర డెకరేషన్ అంతా నైటీతో చేసి తర్వాత చీర కట్టుకుంటానండి. మనకి పని చేసుకోవడానికి వీలుగా ఉండాలి కదండి. నేను ఏది రియల్గా జరుగుతుందో అది చూపించాలనుకుంటున్నానండి. నేను ఏ వీడియోలు ప్లాన్ చేసి తీసినవి కాదండి, అప్పటికప్పుడు అనుకుని తీసినవి. ఇంకా ఆ టైంలో ఎలా ఉంటే అలా తీసానండి. అంతేనండి. బాయ్ అండి.